the Department of Pediatrics, Narayana Medical College, in collaboration with NSS unit of Narayana Medical College, we are supporting the statewide pulse polio program, which will be held from 28th June 2026. మీకు అందరికీ తెలుసు ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది. ఈ టీకాలు ముఖ్యంగా అనేది ఆరోగ్యానికి గొప్ప వరం లాంటిది. ఎందుకనంటే ఈ టీకాల వల్ల చాలా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఈ డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటనస్, హెపటైటిస్ బి, ఈ మసూచి అంటే చికెన్ పాక్స్ లాంటివి, ఇవన్నీ వ్యాధులు కూడా ఈ టీకాలు సకాలంలో అందించడం వల్ల, మెనింజైటిస్, చిన్నపిల్లల్లో మెనింజైటిస్ కానివ్వండి, పోలియో అతి ముఖ్యంగా, ఇవన్నీ కూడా టీకాలు సరైన సమయంలో వేయించడం వల్ల నివారించవచ్చు. అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్గా ఉండే ఉమెన్ టీకాలు తీసుకోనందువలన పుట్టే బిడ్డలు కూడా చనిపోయి పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని జబ్బుల వల్ల. ఇవన్నీ కూడా నివారించడానికి ముఖ్యమైనది ఏంటంటే ఈ టీకాలు తీసుకోవడం అనేది. ఈ టీకాలు ఎవరు తీసుకోవాలని అంటే పెద్దవాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, పిల్లలు తీసుకోవాల్సి ఉంటుంది, వృద్ధులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ గర్భవతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భవతులు వ్యాక్సిన్స్ తీసుకుంటే గర్భవతులే కాకుండా వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా కొన్ని ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షింపబడతారు. కాబట్టి ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి టెటనస్ వ్యాక్సిన్ కానివ్వండి, తర్వాత వచ్చేటువంటి పుట్టిన తర్వాత ఇచ్చేటువంటి పోలియో వ్యాక్సిన్లు కానివ్వండి, మీజిల్స్, మమ్స్, రుబెల్లా, ఇలా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో తెలియజెప్పబడి ఉన్నాయి. ఇవి మన వైద్యులతో సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఎలాంటి వ్యాక్సిన్స్ ఏ టైంలో ఎలా తీసుకోవాలనేది. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ వల్ల సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది మనం సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. ముఖ్యంగా జ్వరం, తర్వాత ఈ ఎక్కడైతే వ్యాక్సిన్ ఇస్తారో ఆ ప్రాంతంలో నొప్పి రావటం కానివ్వండి, ఇవి అతి సామాన్యంగా ఉంటుంటాయి. అవి చాలా చిన్నవి, అవి జస్ట్ ఒక పారాసెటమాల్ మాత్రతోటి అవన్నీ పోగొట్టుకోవచ్చు మనం. అట్లా సోషల్ మీడియాలోనో లేకపోతే వేరే వాళ్ళు ఇటువంటి కాంప్లికేషన్ నేను చెప్పినందువల్ల మీరు వ్యాక్సిన్స్ తీసుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఉద్దేశం పెట్టుకున్నది ఏంటంటే ఈ సంవత్సరం 49 లక్షల మంది 5 years కంటే తక్కువ ఏజ్ ఉండే పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలనేటువంటిది ఒక సంకల్పంగా పెట్టుకునింది. దానికి గాను ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ముఖ్యంగా ఇవ్వడానికి సంకల్పించింది. అందులో 28వ తేదీ నుంచి ఈ పల్స్ పోలియో బూత్స్ స్టేట్ వైడ్ స్టార్ట్ అవుతాయి. మన నారాయణ మెడికల్ కాలేజీలో కూడాను జనరల్ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పల్స్ పోలియో బూత్ ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయంగా సర్టిఫై చేసినటువంటి, సైంటిఫిక్గా సర్టిఫై చేసినటువంటి వ్యాక్సిన్స్ని, కోల్డ్ చైన్ మెయింటైన్ చేసేటటువంటి వ్యాక్సిన్స్ని, తర్వాత కాంప్లికేషన్స్ లేకుండా ఉండేటువంటి వ్యాక్సిన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఇది గుర్తుంచుకొని తమ పిల్లలకి ఈ పోలియో వ్యాక్సిన్ని తప్పకుండా 5 సంవత్సరాల పిల్లల వయసు తక్కువ ఉండే పిల్లలందరినీ తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ తరఫున మరియు ఎన్ఎస్ఎస్ తరఫున తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ. పోలియో అనేది జీవితాంతం పక్షవాతం కలిగించే ఒక ప్రమాదమైన ఒక వ్యాధి. అయితే కేవలం 2 చుక్కలు పోలియో టీకా ఇవ్వటం వల్ల దీన్ని మనం నిరోధించవచ్చు. అన్ని పిల్లలు అంటే 5 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండే ప్రతి చిన్నారికి ఈ పోలియో చుక్కలు అందించాలని ఈ నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఒక ప్రధాన లక్షణం. మన నారాయణ మెడికల్ కాలేజ్లో రేపు 28 జూన్ 2026 జనరల్ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ వినాయకుడు విగ్రహం దగ్గర మన పోలియో బూత్ అనేది మనం రేపు పెడుతున్నాము. సో మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో చుట్టాల్లో లేదా తెలిసిన వాళ్ళు ఎవరికైనా 5 సంవత్సరాల కన్నా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఈ పల్స్ పోలియో బూత్కి తీసుకొని వచ్చి ఈ పోలియో చుక్కలు అనేది ఖచ్చితంగా వేయించండి. నేషనల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ విజయవంతం చేయాలంటే మీ అందరి సహకారం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డిఎం కార్తిక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్. సో ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్కి మా ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఉన్న వాలంటీర్స్ అందరూ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి గారి సహకారంతో రేపు మన నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర ఒక అవేర్నెస్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం. సో ఈ ర్యాలీ ఎందుకంటే అందరికీ ఈ పోలియో ఇమ్యునైజేషన్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అందరినీ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి చిన్నపిల్లలకి అందరికీ టీకా వేయడానికి అనేసి మా ముఖ్య ఉద్దేశం. దీనికి మీ అందరి సహకారం ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.